నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రేపటి భావితరాలను స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడమే లక్ష్యంగా టేకుమట్ల మండలంలో పచ్చల పండుగ అంబరాన్నంటింది. టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఈ కార్యక్రమంలో మన గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, మరియు ఏపీఓ గారు, ఈసీ గారు, మరియు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే నేను అందరం పాల్గొని ఈ మన టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర వన మహోత్సవం ప్రారంభించి గ్రామంలో మొత్తం ఇంటింటికి మొక్కలు పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సర్పంచ్ గారిని కోరుతూ, మరియు ఇతర మన పామ్ పాండ్స్ కానీ, పర్కులేషన్ ట్యాంక్స్ కానీ, సోప్ ఫిట్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసి గ్రామాన్ని మంచి బీబీజీ రామ్జీలో ఉన్న 316 వర్కుల్లో ప్రతి ఒక్క వర్కును వినియోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడవలసిందిగా సర్పంచ్ గారిని కోరుతూ, మరియు ఇక్కడ మీకు ఇంకా ఏమైనా సమస్యలున్నా మండల పరిషత్ కార్యాలయం తెలియజేస్తే అటు సమస్యలను మా పరిధిలో పరిష్కరించిన సమస్యలు ఉంటే పై ఆఫీసర్లకు తెలియజేస్తూ వాటిని పరిష్కరించడానికి మేము తగు సాయం చేస్తామని మా కార్యాలయం తరఫున ఆ ఎంపీడీ గారిని తెలుపుతున్నాను. ఈరోజు వెల్లంపల్లి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎంపీడీ గారు, ఏపీఓ గారు, ఈసీ గారు, మరి ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఇంటింటికి మొక్కల పంపిణీ ఉంటుంది. ప్లస్ బీబీజీ రామ్జీ స్కీమ్లో ఈ 316 ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రతి లబ్ధిదారునికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఏదైతే లాభంగా ఉంటుందో దాన్ని అందరూ కూడా వినియోగించుకోగలకు మనం అందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తూ, ప్రతి ఒక్కటి కూడా మన ఈ స్కీమ్ను ఎంత ఏమవుతుందో దాని ఒక లెటర్ లాగా ప్రతి వార్డు సభ్యునికి ఉన్న గ్రామంలో ఉన్నటువంటి పౌరులకు కూడా అందిస్తాం. ఆ స్కీమ్ ఎవరికైతే ఏది ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే విధంగా సహకరిస్తామని తెలియజేస్తూ వెల్లంపల్లి గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఏకమై నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పచ్చదనం కోసం వెల్లంపల్లి సృష్టిస్తున్న ఈ సెన్సేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం. వెల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇలవేల్పు శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆవరణలో ఈ రోజు వన మహోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా పండగ వాతావరణంలో జరిగింది. గ్రామ సర్పంచ్ కురా వెంకట రాజిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ గ్రీన్ డ్రైవ్ లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి అధికారుల దండు కదిలి వచ్చింది. ముఖ్య అతిథులుగా టేకుమట్ల మండల ఎంపీడీఓ వసంతారాం, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ జి అమూల్య విచ్చేసి తమ చేతుల మీదుగా మొక్కలు నాటి గ్రామస్తుల్లో అమితమైన స్ఫూర్తిని నింపారు. వీరితో పాటు ఏపీఓ రమేష్, ఈసీ లింగమూర్తి, పంచాయతీ సెక్రటరీ నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ శంకరయ్య, గౌడ సంఘం అధ్యక్షులు తోడేటి ఎల్లాస్వామి, ఉప సర్పంచ్ గిసా రాజనర్సు, పంచాల స్వామి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంగా తీర్చిదిద్దారు, విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వసంతరాం మరియు సర్పంచ్ వెంకట రాజిరెడ్డి ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. మొక్కలు నాటడం కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, అది భావితరాలకు మనమిచ్చే ప్రాణదానం అంటూ వారు ఉద్వేగంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించి రాబోయే తరాలకు బంగారు బాటలు వేయాలని, వారికి మనమంతు చేయూత అందించాలని వారు చేసిన విజ్ఞప్తికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఒకవైపు అధికారులు, మరోవైపు ప్రజాప్రతినిధులు, ఇంకోవైపు కదిలి వచ్చిన గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా వెల్లంపల్లి ఎల్లమ్మ గుడి సాక్షిగా చేసిన ఈ హరిత శంఖారావం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.